కే టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కురవి రైతు నిరాహార దీక్ష శిబిరం నుంచి మహబూబాద్ జిల్లా కలెక్టర్కు పాదయాత్ర. రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎం వేర్ హౌస్ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా. బొల్లారం రాష్ట్రపతి నిలయంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ప్రత్యేకంగా భేటీ అయిన ఎస్పీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు. క్రైస్తవులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు భాష్యం పాఠశాల ప్రిన్సిపల్ శ్రావణ్ కుమార్. ఇక వివరాల్లోకి వెళ్తే, శ్రీనివాస రామానుజన్ జయంతి సందర్భంగా ప్రతి ఏటా జరుపుకునే జాతీయ గణిత శాస్త్ర దినోత్సవం పురస్కరించుకొని వరంగల్ కొత్తవాడలోని గోల్డెన్ కిడ్స్ హై స్కూల్ విద్యార్థులు ప్రదర్శించిన ప్రాజెక్ట్ చూపర్లను అబ్బురపరిచాయి. ఈ సందర్భంగా స్కూల్ ప్రిన్సిపల్ మాధవి మాట్లాడుతూ, జాతీయ గణిత శాస్త్ర దినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం తమ పాఠశాలలో విద్యను అభ్యసించే విద్యార్థుల్లోని సృజనాత్మకత మేధోశక్తి ఉట్టిపడే విధంగా ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నామని శ్రీనివాస రామానుజన్ జన్మదినోత్సవ సందర్భంగా విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శివ, రమేష్, విద్యాసాగర్, నవీన్ కుమార్, అజంతా, శిరీష, రజిత, రాణి, జ్యోతి, ఆస్మా, వనిత, పావని, హేమలత, సత్యానంద్, సుగ్నగర్ మరియు విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు. Good morning everyone, my name is Sudikshit. I am from 8th standard from Golden Kids High School. Today I did this project on a special occasion of C.V. Ramanujan birthday. Here I did the project named types of graphs. There are so many types of graphs. Definition of graphs is helpful to show the different numerical variable comparison of different types of categories. I took 4 types of graphs: bar graph, line graph, pie chart, flow chart. First I explain the bar graph. Bar graph helps to show the numerical difference between 2 categories. It is invented by William Playfair. It is used in businesses. Next, line graph. Line graph is... Okay. Good afternoon. I am principal of Golden Kids High School. Today we are celebrating Mathematics Day in honor of our great Indian mathematician Srinivasa Ramanujan's birthday. Okay, actually it is on tomorrow, but as it is Saturday today, we are celebrating this, and our children, everyone has participated in this. Each child, they have involved in their own work with the help of the teachers. All teachers helped a lot, and each children are with different with the teams, each one with showing with the different teams, and they had put lot of efforts in doing this, and they are able to show their talents, and I am very happy that all teachers are helping them, and each and every child are very good in communicating each and every term and each and every some different types of shapes they did, different types of lengths with different types of project. You can see total with the different ideas of the children that made it outside something. When a time comes, only the children will show their hidden talents. I think this is one of the best day for the children to show their ideas, to prove them. Thank you. You are from which class? Sit properly. Very nice. Tell your name. She will tell you. You are from which class? But this
is not maths, no? Why did she do this? 7 days. 7 days. Ayva. Welcome. బొల్లహరం రాష్ట్రపతి నిలయంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ప్రత్యేకంగా భేటీ అయిన ఎస్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ పార్టీలకు అతీతంగా మంత్రి సీతక్క ఆధ్వర్యంలో రాష్ట్రపతితో సమావేశం. గిరిజన ఆదివాసీ ప్రజల అభివృద్ధిపై రాష్ట్రపతితో 15 నిమిషాల పాటు చర్చ. రాష్ట్రంలో ఎస్టీల పరిస్థితి, వారి సంక్షేమ అభివృద్ధి కోసం చేపట్టిన కార్యక్రమాల వివరాలను రాష్ట్రపతికి నివేదిక అందించిన ఎమ్మెల్యేలు తెలంగాణలోని ఎస్టీల అభివృద్ధి కోసం కేంద్రం నుంచి ప్రత్యేక నిధులు తీసుకువచ్చేలా ప్రత్యేక చొరవ చూపాలని రాష్ట్రపతిని కోరిన ఎమ్మెల్యేలు గిరిజనుల గార్డియన్గా వారి అభివృద్ధికి కేంద్రం నిధులు మంజూరు అయ్యేలా చూడాలని రాష్ట్రపతిని విజ్ఞప్తి చేసిన ఎమ్మెల్యేల విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన రాష్ట్రపతి ఎస్టీల సంక్షేమం కోసం కేంద్రం నుంచి ఎన్ని నిధులు వస్తున్నాయి, ఎక్కడెక్కడ ఖర్చు చేస్తున్నారు, ఇంకా ఎన్ని నిధులు కావాల్సి ఉంది అన్న అంశాలపై ఎప్పటికప్పుడు ఎస్టీ ఎమ్మెల్యేలతో సమీక్షలు నిర్వహించి కేంద్రానికి నివేదిక అందించాలని మంత్రి సీతక్కను ఆదేశించిన రాష్ట్రపతి రాష్ట్రంలో గిరిజనుల అవసరాలను బట్టి కేంద్రం నుంచి అదనంగా నిధులు మంజూరు చేయించేందుకు చొరవతో చూపిస్తానని హామీ ఇచ్చిన రాష్ట్రపతి గిరిజనుల సంక్షేమం కోసం తనతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసిన మంత్రి సీతక్కను అభినందించిన రాష్ట్రపతి తమ విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన రాష్ట్రపతికి కృతజ్ఞతలు తెలిపిన ఎస్టీ ప్రజాప్రతినిధులు. Our heartfelt gratitude to the Honorable President. أعوذ بالله من الشيطان الرجيم. Heavenly Father, we visit the Lord at this special ceremony of the President. We are now services for making a mark in different domains, realizing the vision of Atmanirbhar Bharat. In the end, I wish you a very bright future. Thank you. Jai Hind, Jai Bharat. The new edition of the special book called Pearls of Ancient Indian Wisdom and presentation. Ready, sir? Ready, ma'am? Ready, sir? ఈ నెల 17వ తేదీన వరంగల్ నగర పరిధి ఎస్ఆర్ఆర్ తోటలో జరిగిన హత్యకు కారకులైన 3 వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు వరంగల్ ఏసీపీ నందిరామ్ నాయక్ తెలిపారు. మీల్స్ కాలనీ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ నందిరామ్ నాయక్, సీఏ వెంకటరత్నం, ఎస్ఐలు సురేష్, శ్రీకాంత్ ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏసీపీ నందిరామ్ నాయక్ మాట్లాడుతూ ఈ నెల 2వ వారంలో ఎస్ఆర్ఆర్ తోటలో జరిగిన హత్యకు సంబంధించిన 3 వ్యక్తులు బానోత్ నాగేష్, అజ్మీరా అశోక్, తేజావత్ శ్రీనులను సీఏ వెంకటరత్నం ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టి నేరస్తులను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపడం జరిగిందని అన్నారు.
వీరి మధ్య గత 2-3 నెలల నుంచి కొన్ని డిస్ప్యూట్స్ వచ్చి గొడవలు పడుతూ ఉన్నారు. ఆ గొడవల క్రమంలోనే ఈ మృతుడైనటువంటి దిల్కుష్ కుమార్, అదేవిధంగా దూలార్ చంద్ర కుమార్, ఈ బానోత్ నగేష్ వైఫ్ను మరి వాళ్ళు కొన్ని కామెంట్స్ చేసినట్టుగా ఆ విషయంలో వీళ్ళు గొడవ పడడం జరిగింది. అయితే అది మనసులో పెట్టుకొని బీహార్ రాష్ట్రానికి చెందినటువంటి వారు అంత దూరం నుంచి వచ్చి ఇక్కడ మా భార్యను మరి కామెంట్ చేయడం ఏంటి అనేటువంటిది ఒక గ్రడ్జ్, ఒక పగ అనేటువంటిది వాళ్ళు పెంచుకొని మరి వీళ్ళని ఎట్లయినా ఎలిమినేట్ చేయాలి, వీళ్ళని చంపాలి అనేటువంటిది వాళ్ళు నిర్ణయించుకున్నారు బాణోత్ నగేష్. దానికి వాళ్ళ బాంబర్దులైనటువంటి అశోక్, అదేవిధంగా శ్రీనివాస్ యొక్క సహాయం తీసుకొని మరి 17వ తారీఖున మరి ఈ దులార్ చంద్రకుమార్ మన అండర్ బ్రిడ్జ్ దగ్గర మేఘనాబార్ సమీపంలో తన మిత్రుడు వరంగల్ రైల్వే స్టేషన్కి వెళ్తూ ఉంటే అతన్ని సెండప్ చేసే క్రమంలో వాళ్ళతో ఉండగా ఈ యొక్క నేరస్తులు బానోత్ నగేష్, అశోక్, శ్రీనివాసు ముగ్గురు కలిసి అతన్ని చంపాలనేటువంటి ఉద్దేశంతో అతని మీద దాడి చేయడం జరుగుతుంది. ఆ దాడి నుండి మరి ఈ దులార్ చంద్రకుమార్ తప్పించుకోవడం జరుగుతుంది. అతని యొక్క ఇద్దరు మిత్రులు కూడా తప్పించుకొని వెళ్ళిపోవడం జరుగుతుంది. తప్పించుకొని పోయిన తర్వాత ఈ ముగ్గురు నేరస్తులు మరి వీళ్ళు ఉండేటువంటి రూమ్ ఏదైతే ఉందో పుట్నాల మిల్లు ఎస్ఆర్ఆర్ తోట సమీపంలో అక్కడికి వెళ్తారు. అక్కడ ఈ తప్పించుకున్నటువంటి దులార్ చంద్రకుమార్ యొక్క తమ్ముడు దిల్కుష్ కుమార్ ఆ రూమ్లో ఒంటరిగా ఉండడం చూసి మరి ఈ ముగ్గురు నేరస్తులు మరి బానోత్ నగేష్, అశోక్, అదేవిధంగా శ్రీనివాస్ ముగ్గురు కలిసి అక్కడ వెళ్ళి ఆ రూమ్లో ఉన్నటువంటి దిల్కుష్ కుమార్ మీద దాడి చేసి రాడ్డుకొని బలంగా తలపై కొట్టడంతో అక్కడికక్కడే అతని దగ్గర నుంచి మరి అతన్ని చంపడానికి యూజ్ చేసినటువంటి రాడ్డు, అదేవిధంగా వాళ్ళు వాడినటువంటి బైక్ను సీజ్ చేసి వాళ్ళని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకొని రావడం జరిగింది. వారిని ఈరోజు ముగ్గురిని కూడా రిమాండ్ పంపడం జరుగుతూ ఉంది. అదేవిధంగా వారిపైన రౌడీ షీట్ కూడా ఓపెన్ చేస్తున్నాం. వాడు చాలా నెటోరియస్ ఉన్నాడు. ఆ నగేష్ అనేటువంటి ప్రధాన ముద్దాయి ఎవరైతే ఉన్నారో A1 చాలా నటోరియస్ ఫెలో. అతని మీద సర్వేలెన్స్ అవసరం ఉంది. అతని పైన మేము రౌడీ షీట్ కూడా ఓపెన్ చేస్తున్నాం. సో ఈ కేసుని నిజంగా కూడా ఇంత షార్ట్ పీరియడ్లో పక్కా వరంగల్ జిల్లాలో గత 24 సంవత్సరాలుగా కాంట్రాక్ట్ ఏఎన్ఎంలో పనిచేస్తున్న వారికి రాత పరీక్ష లేకుండా రెగ్యులర్ చేయాలని తెలంగాణ వైద్య ఆరోగ్య ఉద్యోగ సంఘాల పోరాట కమిటీ రాష్ట్ర నాయకులు యాదా నాయక్ పేర్కొన్నారు. 24 సంవత్సరాలుగా కనీస వేతనం లేకుండా వెట్టి చాకిరీ చేస్తున్న వారందరినీ ఉద్యోగ భద్రత కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. గత 24 సంవత్సరాలుగా పనిచేస్తున్న వారందరినీ రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ వైద్య ఆరోగ్య ఉద్యోగ పోరాటాల సంఘాల పోరాట కమిటీ వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో భద్రకాళి ఆర్చ్ నుండి MGM సెంటర్ వరకు ర్యాలీగా నిర్వహించి మానవహారం చేపట్టి నిరసన ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు యాదా నాయక్, ఏఎన్ఎం సరోజ, చంద్రకళ, నర్మదా, ప్రభావతి, సాంబాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యాదా నాయక్ మాట్లాడుతూ గత 24 సంవత్సరాలుగా కాంట్రాక్ట్ ఏఎన్ఎంలో పనిచేస్తున్న వారికి రాత పరీక్ష లేకుండా రెగ్యులర్ చేయాలని, 24 సంవత్సరాలుగా కనీస వేతనం లేకుండా వెట్టి చాకిరీ చేస్తున్న వారందరినీ ఉద్యోగ భద్రత కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.
జరిగింది. ప్రధానంగా ఈ 24 సంవత్సరాలుగా పనిచేస్తున్న ఏఎన్ఎంలు కనీస వేతనాలు రెగ్యులరేషన్ లేక వెట్టి చాకిరితోటి పనిచేస్తున్న పరిస్థితి ఉంది. 24 సంవత్సరాలుగా రెగ్యులర్ చేయాలని చెప్పి, ఇతర సమస్యలు పరిష్కరించాలని చెప్పి అనేక రూపాల్లో ఆందోళన పోరాటాలు సమ్మెలు చేసిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం 3 ఉన్నతాధికారులతోటి ఏఎన్ఎంలను రెగ్యులర్ చేయడానికి, అదేవిధంగా వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయడానికి 2023 సెప్టెంబర్ 2వ తారీఖు నాడు ఇది ఒక ఐఏఎస్, 2 డిఎంఈ డిహెచ్ తోటి కమిటీ వేసింది. కానీ సంవత్సర కాలం గడిచిన ఈ కమిటీ ఏఎన్ఎం నాయకులతోటి ఏఎన్ఎంలతోటి చర్చలు జరిపి వీళ్ళ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం ప్రభుత్వానికి ఒక సమగ్ర నివేదికను ఇవ్వకుండా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 29వ తారీఖు నాడు మీరు రాత పరీక్ష రాస్తే రెగ్యులర్ చేస్తాం, లేకుంటే రెగ్యులర్ చేయమనే పద్ధతిలో మొండిగా వ్యవహరిస్తూ ఉంది. 24 సంవత్సరాల క్రితం మేము రాత పరీక్ష రాసి రూల్ ఆఫ్ రిజర్వేషన్, రోస్టరు, మెరిట్ ప్రాతిపదికన 24 ఏళ్లుగా మేము ప్రజలకు సేవలు అందిస్తూ ఉన్నాం. మాకు అన్ని విద్యార్హతలు ఉండడం మూలంగానే రాష్ట్ర ప్రభుత్వాలు కానీ అధికారులు కానీ 24 ఏళ్లుగా మాతోటి పని తీసుకుంటా ఉన్నారు. కానీ 24 ఏళ్ళు గడిచిన తర్వాత ఈరోజు మళ్ళీ మీరు రాత పరీక్ష రాయాలని చెప్పడం అనేది అన్యాయం. మాకు అన్ని విద్యార్హతలు ఉండడం మూలంగానే 24 ఏళ్ళు మా సర్వీసును ఇటు ప్రజలు కానీ అటు అధికారులు కానీ ప్రభుత్వం కానీ తీసుకున్నది. మా వైద్య ఆరోగ్య శాఖలో డాక్టర్లకు రాత పరీక్ష లేకుండా రెగ్యులర్ చేస్తున్నప్పుడు కాంట్రాక్ట్ ఏఎన్ఎంలకు రాత పరీక్ష పెట్టడం వెనుక ఉన్న అంతర్యం ఏంటి అని చెప్పి మేము ప్రభుత్వాన్ని అధికారులను ప్రశ్నిస్తూ ఉన్నాం. వరంగల్ జిల్లా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి అమిత్ షాను వెంటనే బర్త్డే చేయాలని వరంగల్ జిల్లా అంబేద్కర్ వాది శివ డిమాండ్ చేశారు. వరంగల్ నగరంలోని హైట్ పోస్ట్ ఆఫీస్ జంక్షన్లో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్పై కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా అమిత్ షా దిష్టిబొమ్మను దగ్నం చేశారు. కేంద్ర మంత్రి అమిత్ షా వ్యాఖ్యలు రాజ్యాంగాన్ని మార్చే దిశగా ఉన్నాయని, అమిత్ షా చేసిన వ్యాఖ్యలను బీజేపీ పార్టీ ఖండించకపోవడం దారుణమని, తక్షణమే అమిత్ షా బహిరంగ క్షమాపణ చెప్పాలని, బీజేపీ ప్రభుత్వం మంత్రివర్గం నుండి బర్తాఫ్ చేయాలని శివ డిమాండ్ చేశారు. పార్లమెంట్లో అమిత్ షా గారు అంబేద్కర్ అంటున్నారు. ఇదే రాముని మీద దేవుని నామస్మరణ చేస్తే మీకు పుణ్యమని దక్కేదని చెప్పేసి అంబేద్కర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షా గుర్తుపెట్టుకో, ఇదే దేవుణ్ణి మొక్కే హక్కు కూడా మాకు అంబేద్కర్ కల్పించాడు. ఇలా అంబేద్కర్పై అనుచిత వ్యాఖ్యలు చేయడం పట్ల దళితుల మనోభావాలు దెబ్బతిన్నాయి. కాబట్టి మీరు వెంటనే అమిత్ షాను హోంశాఖ మంత్రి నుంచి వెళ్ళి ఆ పదవి నుంచి వెంటనే బర్తరఫ్ చేయాలని చెప్పేసి దళితుల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ పక్షాన ఈరోజు కొండా దంపతుల ఆదేశాల మేరకు మరియు ఎస్సీసీఎల్ రాష్ట్ర ఎస్సీసీఎల్ అధ్యక్షుడు నగర్ గారి ప్రీతం గారి ఆదేశాల మేరకు ఈరోజు అమిత్ షా గారి దిష్టిబొమ్మ ఈ పోస్ట్ ఆఫీస్ కూడలో దండబెట్టడం జరిగింది. అమిత్ షాను వెంటనే సస్పెండ్ చేయకపోతే, అమిత్ షా హోంశాఖ మంత్రిని వెంటనే సస్పెండ్ చేయకపోతే ఈ యొక్క ఉద్యమాలు తీవ్ర రూపదాల్స్తుంది. రాష్ట్రం కానీ దేశం కానీ అగ్నిగుండంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి వెంటనే ఇంతవరకు కూడా అన్ని రోజుల నుంచి ఇప్పటి వరకు కూడా తన మీద చర్యలు తీసుకోలేదు బీజేపీ. అంటే ఇది బీజేపీ కావాలనే అమిత్ షాతోని ఈ వ్యాఖ్య చేయించింది. మా దళిత బహుజనులారా, మా బడుగు బలహీన ఎస్సీలు దళితులారా ఆలోచించండి. ఇది మనకు ముందస్తుగా కనిపిస్తుంది. రాజ్యాంగాన్ని మార్చేటువంటి సూచనలు అమిత్ షా వ్యాఖ్యలతో మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ దళితుల మీద, ఈ బడుగు బలహీన మీద బీజేపీకి ఉన్నటువంటి అక్కసును మరొకసారి అమిత్ షా మాటల రూపంలో బయటపెట్టడం జరిగింది. కావున ఈ అమిత్ షాను వెంటనే సస్పెండ్ చేసి అంబేద్కర్ వారి విగ్రహం పాదాల మీద పడి
అమిత్ షా తప్పైందని చెప్పేసి వాళ్ళ మాటను ఉపసంహరించుకొని పదవికి రాజీనామా చేయకపోతే ఇది ఇంకా తీవ్ర రూపం దాల్స్తుంది. దళితులు ఊరుకోరు, ఎస్టీలు మా మైనార్టీలు సోదరులు ఎవరు ఊరుకోరు. ఇది ఊరుకునే విషయం కూడా కాదని చెప్పి ఎస్సీసీఎల్ కాంగ్రెస్ పార్టీ పక్షాన తెలియజేస్తున్నా. వరంగల్ జిల్లాలో ఫెర్టిలైజర్స్ తరలింపులో లారీ యజమానులు తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారని వరంగల్ ఉమ్మడి జిల్లా మినీ వ్యాన్ అసోసియేషన్ అధ్యక్షులు నాగేశ్వరరావు ఆరోపించారు. వరంగల్ నగరంలోని ఓసిటీ మైదానంలో వరంగల్ ఉమ్మడి జిల్లా మినీ వ్యాన్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో లారీ యజమానుల తీర్పు నిరసనగా ఆందోళన నిర్వహించారు. ఫెర్టిలైజర్స్ తరలింపులో 5 టన్ నుండి 12-10 వరకు లారీ యూనియన్ వారు అవకాశం గతంలో కల్పించాలని ఇప్పుడు నిరంకుశంగా DCMలను ఫెర్టిలైజర్స్ తరలింపులు అనుమతించడం లేదని, దీంతో తాము కిస్తీలకు చెల్లించకుండా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, అంతేకాకుండా దుకాణందారులు యూనియన్ రసీదు లేకుండా DCM వ్యాన్లకు లోడింగ్ స్లిప్పులు వివరాలు అంటూ ఆదేశాలు ఇవ్వడంతో తమ DCMలో ఫెర్టిలైజర్స్కు తరలించేందుకు అధికారులు ఇబ్బందులు గురిచేస్తున్నారంటూ DCM ఓనర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మన మినీ వ్యాన్ అసోసియేషన్ వారికి తెలియజేయమనగా ఈరోజు మన మీడియా వారు రావడం మనకి సంతోషకరమైన విషయం. మన బాధలనేటి వీళ్ళందరూ మన ప్రపంచానికి ఈ వరంగల్ మినీ వ్యాన్ అసోసియేషన్ అధ్యక్షతన జరిగిన సమావేశం వర్ధిల్లాలి. జిందాబాద్ జిందాబాద్ ఉమ్మడి జిల్లా మినీ వ్యాన్ వరంగల్ డిస్ట్రిక్ట్ మినీ వ్యాన్ అసోసియేషన్ తరఫున మేము లారీ వాళ్ళ తరఫున చాలా కష్టాలు జరుగుతున్నాం. ఈ పట్లేరు యూనియన్ గురించి మేము పట్లేరు వాళ్లకు మాకు డిఓలు ఇవ్వమని ఇంతకుముందు గత 30 సంవత్సరాల నుంచి మేము ఆల్రెడీ పట్లేరు కొడుతున్నాము. 30 సంవత్సరాల నుంచి కొడుతుండగా ఈ మధ్యలో వాళ్ళ యూనియన్ వాళ్ళు మమ్మల్ని ఒత్తిడికి గురి చేసిన తర్వాత ఈ వాళ్ళు మాకు కొట్టుకోనికపోతే కొండ సూర్యక మేడం గారి దగ్గర వెళ్ళడం జరిగింది. మేడం గారు నవీన్ అన్నని మాకు ప్రమోట్ చేసి మా అందరికీ సహకరించి మా యూనియన్ కొట్టుకోగలరని మాకు లారీ తరఫున మాకు సహకరించినారు. ఈ గత 6 నెలల నుంచి కొడుతున్నాము. ఈ మధ్యన మళ్ళీ ఈ 2 రోజుల నుంచి వెళ్ళి మమ్మల్ని కొట్టలేకుండా మా బండ్లన్నీ అడ్డ మీద అన్నీ ఆగుదు. ప్రతి ఓనరు తినడానికి కూడా పరిస్థితి బాగాలేక, ఫైనాన్స్ కట్టలేక ఓనర్లందరూ చాలా నష్టపోతున్నాం. ఈ బట్లేరు అనేది మేము 30 సంవత్సరాల నుంచి మేము కూడా కొట్టినామండి ఆల్రెడీ. అయితే ఏంటంటే అధికారికంగా లారీ వాళ్ళు మమ్మల్ని బెదిరించుకుంటూ మేము యూనియన్ చిన్నగా ఉందని, వాళ్ళ యూనియన్ పెద్దదని, మేము ప్రతి ఊరికి మేము వెళ్తున్నామని మమ్మల్ని వెళ్ళనీయకుండా మమ్మల్ని చాలా కష్టపడుతుంటే మేము ఈరోజు వెళ్ళి ప్రతి బట్లేరు వాళ్ళకి 10 నుంచి 12 టన్నులు వేస్తామని మేము వాళ్ళకి లెటర్లు ఇవ్వబడినవి. ఈ లెటర్లు వాళ్ళని చూసి మీడియా వాళ్ళు మాకు సహకరించగలరని మా యొక్క మనవి. సైంపు నాగేశ్వరరావు, DCM యూనియన్ అధ్యక్షుడు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఎనిమాముల నుండి గ్రీన్ మార్కెట్ వరకు ర్యాలీగా నిర్వహించి అనంతరం అమిత్ షా దిష్టిబొమ్మ దగ్నం చేసిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజ్యాంగం రాసిన అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా బాధాకరం. దళితుల మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడిన అమిత్ షా దిష్టిబొమ్మ దగ్నం చేశామని వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పకుంటే రాష్ట్ర వ్యాప్తంగా మరియు దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతాయని వారు తెలిపారు. జై భీమ్.
ఎవరు మంచిగా పోయి ఎందుకు చేయి చొక్కుర్రి గట్టిగా భారతదేశాన్ని రాజ్యాంగాన్ని రచించిన అన్ని కులాలకు న్యాయం జరగాలని, అందరికీ న్యాయం జరగాలని రాజ్యాంగాన్ని రచించిన భారత నేతను మరి ఇవాళ ఆయన రాజ్యాంగం మీదనే సెంట్రల్లో మంత్రిగా ప్రమాణం చేస్తూ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఆ రాజ్యాంగాన్ని రచించినటువంటి మన నాయకుడిని ఆయన అంబేద్కర్ని అవమానకరంగా మాట్లాడడం చాలా సిగ్గుచేటు, శోచనీయమైన విషయము. వెంటనే ఆయన మంత్రి పదవికి రాజీనామా చేయాలని చెప్పి రాజీనామా చేసి మరి క్షమాపణ చెప్పాలని మేము ఈ యొక్క ర్యాలీ ముఖంగా కోరుతా ఉన్నాం. శీతాకాలంలో జరుగుతున్న నేపథ్యంలో మరి అమిత్ షా ఒక రాజ్యాంగ నిర్మాత అయిన మన అంబేద్కర్ను ఒక రాముని దాన్ని అనే రకంగా ఒక తిట్టడం అనేది అది సిగ్గుచేటు. ఆయన మంత్రి పదవికి తక్షణమే రాజీనామా చేయాలి. మరి ఒక అంబేద్కర్ అంటే ఒక కుల దానికి అందరికీ ఈ రోజున ఆయన ఒక మంత్రి కావడానికి ఏంటిది, ఆయన ఒకసారి చేయడానికి కారణం ఏంటిది అంతా తెలుసుకోవాలి. ఎందుకంటే రాజ్యాంగ నిర్మాత ఎక్కువస్తులు కాకుండా అన్ని కార్యక్రమంలో భాగంగా అందరికీ ఉండాలనే రకంగా రాజ్యాంగ రాసిన నిర్మాత అతన్ని కించపరచడం అయితే మాత్రం ఇది చాలా నిజంగా. దీనిలో భాగంగా ఇలా వర్ధనపేట శాసనసభ్యులు కేఎన్ఆర్ ఆదేశాల అనుసారంగా 14వ డివిజన్ ఏనుమామల జంక్షన్ నుండి మొదలుకొని ఇక్కడ మార్కెట్ వరకు ర్యాలీగా రావడం జరిగింది. మరి ఇక్కడ నుంచి మన ఏనుమాల పోలీస్ స్టేషన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.